తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి కాలంతా పోయించారు. ఉప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది 2019 సార్. 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? బంతి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాలు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటా ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంట్ పని చేస్తావమ్మా. నువ్వమ్మా? ఇంట్లో ఉంటామ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మనకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను, ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నాను. కాదు, చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి, ఇద్దరు పిల్లల పెళ్లి జరిగి అప్పటికి చాలా ఇది అవుతుంది. గది స్లాప్ వేసుకున్నాం. ఓపిక లేక అంతే వదిలేసి ఓపిక లేక 2004 ముందు మీరు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాప్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొద్దిగా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? డబ్బులు ఇస్తే అంటే మనలో ఆల్రెడీ పోయిన 2014-15లోనూ ఇటు సంగతి అని మన రమేష్ గారు పేర్లు 2 పేర్లు పెట్టుకునైనా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటు ఇటు కట్టుకున్నా ఆడిచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్డీని అయిపోయి అసలు భయం వేసి అసలు కట్టుకోలేక అంతే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ ఓడివా? అసలు 2019లో ఎలక్షన్లో నెలకాయ ఏది కాలు కాదు కాలు అప్పుడు నీకు ఇదైంది. అప్పుడు 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఉప్పలపాడ విలేజ్ ఇక్కడ నుంచి బూత్ 900 ఓట్లు వినుకోండి పెట్టి చేశాను. ఇల్లు కంప్లీట్ చేయించాను. అడగదు, అందుకే అడుగుతున్నా. ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమ్మీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చేపించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లో చేసుకుంటున్నాను. నీకు ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతుంది. మనం యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి చేసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రాట్లా. నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా షాప్ పెట్టుకుందామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను. 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయొద్దు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.